సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు, నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. మన ప్రభువైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి దేవుని ప్రజలైన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక వందనాలు. కొద్దిసేపు దేవుని మాటలు విందాం. మీకా గ్రంథం 7వ అధ్యాయము 16వ వాక్యాన్ని ఒక్కసారి చదవాలి. అన్యజనులు అది చూచి, అన్యజనులు వారిని చూచి తమకు కలిగిన బలమంతా కొంచెమే అని, తనకు కలిగిన బలము కొంచెమే అని సిగ్గుపడి నోరు మూసుకుందరు. ఇక్కడ అన్యజనులు దేనిని చూచారు, దేనిని చూసినాక తనకు బలం తక్కువ అనుకున్నారు, ఎందుకని వాళ్ళు సిగ్గుపడ్డారు. ఇది మనం గమనించాల్సిన చరిత్ర. అన్యులు నిన్ను చూచినప్పుడు, అన్యులు నిన్ను గమనించినప్పుడు, అన్యులు నీ ప్రార్థనా శక్తిని చూచినప్పుడు, అన్యులు నీ భక్తిని చూచినప్పుడు, నీ బలము, నీ శక్తి, నీ కృప, నువ్వు దేవుని యొద్ద నుండి ఏది పొందావో అవన్నీ వాళ్ళు చూచినప్పుడల్లా వాళ్ళ బలము తక్కువనే సంగతి, నీ బలము ఎక్కువనే సంగతి రుజువవునుగాక. ఇప్పుడు అర్థమైందా మీకు? అన్యజనులు చూచినప్పుడు వాళ్ళ బలం వాళ్ళకు తక్కువగా ఉందట, ఎదుటిన్న వాని బలం ఎక్కువగా ఉందట. అన్యజనులు అంటే మనకు విరోధులు, లోకంలో ఉన్నవాళ్ళు, అపవాది సంబంధికులు, అపవాది. అన్యజనులు చూచారు ఎవరిని? మనల్ని చూచారు. గుడికొస్తూ వాక్యం వింటూ ప్రార్థన చేసుకుంటూ కృపలో ఎదుగుతూ దేవుని బిడ్డలుగా సాగుతున్నారే, సాగుతున్న మనల్ని చూచి వాళ్ళ బలాన్ని అంచనా వేశారట. ఆహా, ఈ సంఘానికి ఉన్న బలం ముందు మనం బలం తక్కువే, వీళ్ళ ఇంట్లో ఉన్న బలిపీఠ బలం ముందు మన బలం తక్కువే అని వాళ్ళు సిగ్గుపడ్డారట. ఎందుకో ఈ మాట వింటున్న తర్వాత ఒక ప్రశ్న మనం వేసుకుంటే, మన బలాన్ని గురించి అన్యులు ఏమని చెప్పుకుంటున్నారు, మన బలాన్ని గురించి మనమేం చెప్పుకుంటున్నాం? మన బలాన్ని గురించి అన్యులు అంటున్నారు వీళ్ళ బలం గొప్పది, అందుకని వీళ్ళ ముందు మనం సరిపోము, మనం బలహీనమని వాళ్ళు ఒప్పుకుంటున్నారు. కానీ ప్రార్థనాపరులు ఈ మధ్య అనుకునే మాట ఏమిటో తెలుసా? నాదేం బలం, నాకేముందో శక్తి అని దేవుడు నీకు ఇచ్చిన బలాన్ని తక్కువ అంచనా వేసి మాట్లాడుకొని కొన్ని విషయాల్లో వేదన పాలవడం గమనిస్తున్నాం. ఒక సేవకుడిగా ఈరోజు నేను దండం పెట్టి మీ అందరికీ చెప్పగలిగిన మాట, అన్యజనులు ఎవరైనా, ఆకాశమండల సమూహమైనా కానీ ఎవరు మనల్ని చూచినా మన బలం వాళ్ళ ముందు వాళ్ళ బలము కంటే ఎక్కువగా కనబడునుగాక. మరి ఈ బలం ఎలా సంపాదిస్తాం? మన బలాన్ని చూసినప్పుడు వాడికి ఎప్పుడు సిగ్గు కలుగుతుంది? ఇదే అధ్యాయంలో ఆ వివరాలు రాసి పెట్టాడు 14వ వాక్యంలో. నీవు నీ చేతి కర్రను తీసుకొని నీ జనులను కర్మేలునకు చేరిన అడవిలో ప్రత్యేకంగా నివసిస్తూ నీ స్వాస్థ్యపు వారిని మేపుము. నీవు దేవుని యందు బలవంతుడిగాను, సాతాను సిగ్గుపడేట్టుగా బలమైన కార్యాలు నీ జీవితంలో జరిగేట్టుగా నీవు చేతి కర్ర ఉన్న దైవజనుని అడుగుజాడల్లో నీవు నడవాలి. మొదటి మాట, నిన్ను నడిపిస్తున్న దైవజనుడికి చేతి కర్ర ఉందా? నీ చేతి కర్రతో మేపు అనే మాటలు అక్కడ రాయబడ్డాయి. రెండవది ఏమన్నాడు తెలుసా? నీ జనులు కర్మేలునకు చేరిన అడవిలో ప్రత్యేకంగా నివసించిన. అంటే ఈ జనం ఎవరంటే ప్రత్యేకంగా ఉండే జనమై ఉండాలి, కర్మేలుకు చేరిన వారై ఉండాలి. రెండవ భాగం. మూడవది, నేను పెట్టే మేత మీరు మెయ్యాలి.
ఈ 3 అనుభవాలు ఉంటే అన్యులు నిన్ను చూసి సిగ్గుపడుదురుగాక, అన్యులు నిన్ను చూసి తమ బలము తక్కువే అనుకొందురుగాక. కాపరి ఎప్పుడు మందకు ముందు నడుస్తాడు. ఈ గొర్రెలన్నీ ఆ కాపరిని గమనిస్తాయి, గమనించి హడావుడిగా వెళ్ళిపోతాయి. అక్కడ నుయ్యుందా, గొయ్యుందా, ముళ్ళ కంపందా, ఇరుకుందా, లేదు శత్రువు ఉన్నాడా, పొంచిన ప్రమాదం ఉందా, అదంతా నాకు అనవసరం. నేను ఒక కాపరి కింద ఉన్నా, ఆ కాపరి నన్ను నడిపిస్తున్నాడు, ఆ నడిపింపులో నేను వెళుతున్నాను. తప్పనిసరిగా నేను బయలుదేరి వెళితే ఆయన మాత్రమే చూడగలగాలి. ఇక్కడ కొన్ని గొర్రెలు ఉంటాయి. ఆ గొర్రెలు ఎలా ఉంటాయి తెలుసా? కాపరి తోలతానే ఉంటాడు, మేత కోసం ఈ గొర్రెలు కొంచెం ముందెళ్ళిపోతానే ఉంటాయి. మొదటి గుర్తు, నీవు సరి అయిన నడిపింపులో ఉన్నావు అనంటే ప్రధాన కాపరి, ప్రత్యక్షమయ్యే కాపరి, మనకివ్వబడిన కాపరి, వీళ్ళ అదుపులో మనం ఎదగలుగుతున్నామా? ఎప్పుడైనా నీ జీవితంలో దేవుడు అనుగ్రహించే కృప కలిగిన బలం, పరలోక బలాన్ని కలిగి నీ శత్రువు కంటే నువ్వు బలవంతుడిగా ఉండాలి అనుకుంటే నువ్వు వేసే ప్రతి అడుగులో కాపరి వెనక నడుస్తున్నావా, కాపరితో నడుస్తున్నావా, కాపరిని మించి నడుస్తున్నావా? బాగా ఆలకించండి. కొన్నిసార్లు మన ఆత్మీయ జీవితంలో పతనానికి కారణం ఇదే. మనం కాపరిని దాటి వెళితే నాకు తెలియనిదేముందండి, నాకు తెలియని దర్శనమా, నాకు తెలియని వాక్యమా, నాకు తెలియని మేత, నాకు తెలియని వాక్యమా అనుకుంటూ కొన్నిసార్లు మన పరిధి దాటి కొన్నిసార్లు నష్టాలు తెచ్చుకుంటుంటారు. అందుకే గొర్రెల కాపరికి వంకి కర్ర ఇచ్చాడు, రెండవది దుడ్డు కర్ర ఇచ్చాడు. ఈ 2 కర్రల చేత ఈ మందను నడుపుతూ ఉంటాడు. మనల్ని కాపరి నడిపించేటప్పుడు కొన్నిసార్లు దుడ్డు కర్రతో సరిచేస్తాడు, కొన్నిసార్లు మనల్ని దండంతో సరిచేస్తాడు. ఈ గొర్రెలు కొంచెం ముందెడుతుంటాయా, ఆ వంకీ కర్ర పెట్టి దూరంగా వెళ్ళినా పక్కకు వెళ్ళినా దాని మెడకది తగిలించి నెమ్మదిగా దగ్గరకు లాగుతాడు. గొర్రెను ఎప్పుడైనా మెడకి వంకీ కర్ర వేశాడంటే చంపాలని కాదు, అతని మనసులో ఆలోచన ఏమిటంటే ఇది ఎక్కడ దూరం అయిపోయి ఆ శత్రువులు దిక్కుద్దో, ఆ తోడేలుగు దొరుకుద్దో అని మెడకి కర్ర వేసి వంకీ కర్రతో నెమ్మదిగా దగ్గరకు లాగుతూనే ఉంటాడు. మన జీవిత అనుభవాలలో కొన్నిసార్లు మనం తెలియని మార్గంలో తోచినట్టుగా నడిచి గంతులేస్తూ పరిగెత్తి అల్లరి ముఖతో ఏకమై లోకం పాకం మాదే అని అనుకుంటూ భక్తిని కాస్త ఇంట్లో పెట్టి అంగడిలో సరుకులాగా ఊరేగుతూ ఉంటే ఎన్ని నష్టాలు వస్తాయో కాపరికి తెలుసు గనక ఆ కాపరి నెమ్మదిగా వంకీకరణ పెట్టి మన మెడకు మాత్రం తగిలిస్తాడు. అలాంటప్పుడు నీ వ్యక్తిగత జీవితంలో నీవు గమనించాల్సింది ఏమిటంటే, ఓహో నేను నిబంధన దాటి బయటికి వెళ్ళానా, క్రమాన్ని దాటి బయటికి వెళ్ళానా, దేవుని చిత్తాన్ని మీరి బయటికి వెళ్ళానా? నా దేవుడు ఎప్పుడైనా ఒక అద్భుతం నీ జీవితంలో చేయాలి అంటే హద్దులో బతికిన కుటుంబాలతోనే చేస్తాడు, వంకీకర కింద ఉన్న వాళ్ళతోనే చేస్తాడు, దేవుని పిలుపు లోబడిన వారితోనే చేస్తాడు. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయములోని 8వ వాక్యం చదవండి. ఇశ్రాయేలుల లెక్కను బట్టి ప్రజలకు సరిహద్దులు నియమించాను. వాళ్ళు హద్దులో ఉన్నారట, సరిహద్దులో ఉంటే దేవుడు తొంగి చూచి 10వ వాక్యం చదవండి. అరణ్య ప్రదేశంలో భీకరధ్వని గల పాడైన ఎడారిలో వారిని కనుగొని వారిని ఆదరించి. ఈ మాటల్లోని విశేషం ఏమిటో తెలుసా? ఎవరిని దేవుడు ఆదరిస్తాడు, ఎవరికి అద్భుతాలు చేస్తాడు, ఎవరిని బలపరుస్తాడు, ఎవరు బలం గొప్పగా ఉంటుంది, ఎవరు దేవుని కొరకు యోగ్యమైన కార్యాలు చేస్తారు, ఎవరు దేవునికి ఇష్టమైన జనాంగంగా ఉంటారు. మొదటిది గొర్రెపిల్ల రక్తం ద్వారా కడగబడిన వాళ్ళు. రెండవది ఏమిటంటే బైబిల్ చెబుతుంది హద్దులో బ్రతికిన వాళ్ళు. మరి దేవుని వాక్య హద్దులో బ్రతుకుతున్నావా? దేవుని సరిహద్దులో నడిపించబడుతున్నావా? దేవుడు మనకి హద్దులు నియమించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నిన్ను చూసినప్పుడు జనులు అయ్యో నా బలము తక్కువ, ఈ ప్రార్థనా పరుల బలం ఎక్కువ, నాకున్న శక్తి తక్కువ, ఇదిగో ఇంట్లో ఉన్న వారికి శక్తి ఎక్కువ, ఈ బైబిల్ పట్టుకున్న వారికి శక్తి ఎక్కువ అని ప్రజలు నిన్ను గురించి చెప్పుకునేటట్టుగా దేవుడు మనకి హద్దును పెట్టి, ఇదిగో వీళ్ళు సిరియనులు, మీరు ఇశ్రాయేలీలు, వారితో కలవకండి, వీరు ఫిలిస్తీన్లు, మీరు ఇశ్రాయేలులు, వారితో కలవకండి. ఇది విగ్రహ సంబంధమైన విందు,
ఇది పరిశుద్ధుల విందు, ఇది ప్రభోజనం, అది విగ్రహాలకు సంబంధించిన విందు, అందులో కలవబాకండి, ఇది మీకు హద్దు. ఇదిగో ప్రార్థన హద్దు పెడుతున్నాను, దీని ద్వారా మీరు దేవునికి దగ్గర అవుతారు, లోకానికి దూరం అవుతారు, అందుకని ఈ హద్దు మారబాకండి. మరి ఎన్నిసార్లు దేవుడు చెబితే మన వ్యక్తిగత జీవితంలో ఆ ప్రార్థన హద్దు మీరాం, సహవాస హద్దు మీరాం, పరిశుద్ధత అనే హద్దు మీరాం, వాక్యానుసారమైన జీవితం అనే హద్దు మీరాం. నా యేసుని బట్టి బ్రతిమలాడుతున్న దైవ సంబంధమైన కార్యాలు మన జీవితంలో ఆశీర్వాదకరంగా జరిగి మనము కర్మేలుకు చేరిన జన్మలాగా, బలం పొందిన జన్మలాగా, ప్రభు పక్షాన బలమైన కార్యాలు చేయగలిగిన యోధులలాగా ఉండి తీరాలి అని అనుకుంటే మనం తప్పనిసరిగా కడగబడిన జనాంగముగాను, హద్దులో భద్రపరచబడిన ముద్రించబడిన జనాంగముగాను, ఆ తర్వాత కాపరిని వెంబడించుట. కాపరంటే ఎవరో తెలుసా? మందకు ప్రాణం పెట్టిన యేసు. కాపరి పరిచర్య మామూలు విషయం కాదు. ఈ గొర్రెలు అమాయకమైన గొర్రెలని, ఆ గొర్రెల కోసం ఎంత మెలకువగా ఉంటాడు, ఆ గొర్రెల కోసం ఎంత ప్రార్థన చేస్తుంటాడు, ఆ గొర్రెల్ని మేత ఎక్కడ నీరెక్కడని వెతికి 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 వాళ్ళని బలపరచాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మన నాశన పంచుల మీద జయం కలగడానికి, మన ఆలోచనల మీద జయం కలగడానికి, పాపపు పాశ్యాల మీద మనకు జయం కలగడానికి, మనం వేసే అడుగును ఇరుగుడు పడకుండా భద్రపరచబడడానికి పరలోక సంబంధమైన ఉన్నత ఉపదేశం అనే మేత సేవకుని ద్వారా మీరు వింటారు, తింటారు. ఆ బలము చేత మీరు బలవంతులవుదురుగాక. కొన్ని గొర్రెలు బలహీనమైపోవడానికి కారణం ఏమిటి? కొన్ని గొర్రెలు ఎదగలేకపోవడానికి కారణం ఏమిటి? కొన్ని గొర్రెలు కృపలో నిలబడలేకపోవడానికి కారణం ఏమిటి? కారణం ఏమిటి అయ్యా అంటే ఆ గొర్రెలకు దేవుడు ఇస్తున్న వాక్య సందేశం గిట్టదు. ఈ ఇంపైన మాటలు, సరసాలతో కూడిన మాటలు, సరదాలతో ఉన్న మాటలు, మెప్పుకోలు మాటలు, పొగిడే మాటలు చాలా అవసరం. నా యేసుని బట్టి బ్రతిమలాడుతూ చెబుతున్నా, చేతిలో కర్ర పట్టుకొని అది మిమ్మల్ని దండిస్తూ, గద్దిస్తూ, ప్రేమిస్తూ, ఆదరిస్తూ 5 కార్యాలు సేవకుడు చేస్తాడు. మూసేటప్పుడు మోస్తాడా, తుడిచేటప్పుడు తుడుస్తాడా, పెట్టేటప్పుడు పెడుతుంటాడా, దారి తప్పకుండా వంకీకరతో లాగుతుంటాడా, కొన్నిసార్లు దండంతో గద్దిస్తాడా. ఎప్పుడైనా గొర్రె కానీ ఏమిటి నువ్వు నన్ను దండిస్తున్నావు అని కానీ అందే అనుకో, జరిగే విపత్తి ఏమిటో తెలుసుగా. తప్పిపోయిన గొర్రె యొక్క అవస్థ ఏమిటో మనం గమనిస్తున్నాం. ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజున ఉన్నత ఉపదేశం ప్రభు రాకడ కొరకు మనం సిద్ధపరచబడాలని బైబిల్ బహుపేటగా చెబుతున్న ఈ ఉపదేశ క్రమాన్ని విన్నప్పుడు నిజంగా మనం కాపరి ఉపదేశంలో పెంచబడుతున్నామా? మన ప్రధాన కాపరేగా ఈ ఏర్పాటు చేశాడు, పరిశుద్ధాత్మదేవుడేగా సంచరిస్తున్నాడు, ఆయనేగా ఈ మాటలు వినిపిస్తున్నాడు. ఈ వాక్యం తిన్నవాళ్ళు బ్రతుకుతారు. మరి ఈ వాక్యానుసరమైన జీవితంలో జీవించకుండా కల్పిత మాటల కొరకు, కాలయాపన పరుగుల కొరకు నీ పైన ఎందుకు సాగిస్తున్నావు? నా యేసుని బట్టి బ్రతిమలాడుతున్నా. మీ కుటుంబాలు వర్ధిల్లాలి అనుకుంటే, రేపు రాకడలో ఎత్తబడి ఎగరగలిగిన ఆత్మశక్తి మీకు కలగాలి అనుకుంటే కాపరి చేతిలో మీరు భద్రంగా ఉందరుగాక. ఆయనను వెంబడించే విశ్వాసులుగా ఉందరుగాక. నేను వెంబడించాలని వెళ్ళిపోయిన గొర్రె చివరికి ఎక్కడ చిక్కుబడింది? తర్వాత జరిగిన చరిత్రను మనం వింటూనే ఉన్నాంగా. దండం పెట్టిన యేసుని బడి చెబుతున్నా, మీ ఆత్మీయ జీవితం క్షేమం కలిగి మీరు బలవంతులై బ్రతకాలి. మీ బలాన్ని చూసినప్పుడు సాతాను సిగ్గుపడాలి, వానికి కలవరపుట్టాలి. అట్టి కార్యం జరిగేట్టుగా ఆత్మ సంబంధమైన నడిపింపులో కాపరిని మీరు వెంబడించే మొదటి అనుభవానికి వచ్చుదురుగాక. రెండో మాట చెబుతా, అదేమిటంటే కర్మేలుకు చేరిన. కర్మేలు అనగానే ఏలియా మనకు గుర్తొస్తాడు. చాలాసార్లు గలలయకు చేరిన అనే మాట ఉంది, బెత్లెహేము చేరిన నయోమి అనే మాట ఉంది. కానీ ఒక వ్యక్తి బలవంతుడు కావాలంటే కర్మేలుకు మాత్రమే చేరవలెను. కర్మేలు అనగా ప్రార్థనా జీవితం. నీ జీవితంలో ప్రార్థన చాలా విలువైంది. నీ జీవితంలో బలవంతుడే కావాలనుకున్నప్పుడల్లా, అయ్యా కర్మేలు దాకా రాలేను కానీ ఇక్కడే కూర్చుంటాను కానీ నన్ను బలవంతుడు చెయ్యి అని అంటే అది అయ్యే పని కాదు. అందుకో ఏలియాతో ఏమన్నాడు తెలుసా? ఇక్కడ నువ్వేం చేస్తున్నావు? లేచి నా సన్నిధిలో నా సముఖమందు ఆ పర్వతం మీద నిలబడు. నీవు అక్కడ నిలబడితే కర్మేలు అనుభవాలు నీకు నా దేవుడు నేర్పునుగాక. కర్మేలులో ప్రార్థన ఉంటుంది. బలిపీఠం కట్టాడు, బలిపీఠాన్ని నీళ్లతో తడిపాడు.
ఆ తర్వాత తడిసిన బలిపీఠం మండాలని ప్రార్థన చేశాడు. మరో విచిత్రం ఏంటి తెలుసా? అక్కడ మబ్బు లేదు, వర్షానికి అవకాశం లేదు, చినుకుబడే ఆధారం లేదు. అక్కడ ప్రార్థన చేశాడు. కర్మేలు పర్వతంలో 2 ప్రత్యేక అనుభవాలు ఉంటాయి. ఇక్కడేమో తడిసిన బలిపీఠం, అక్కడేమో నీరు లేని బలిపీఠం. ఇప్పుడు ప్రార్థన చేసి అంటాడు, నేను తడిపిన ఈ బలిపీఠం మండాలి. ఇక్కడికి వచ్చేయమంటాడు తెలుసా? ఆకాశం మబ్బు లేదు కానీ ఇక్కడ మాత్రం తప్పనిసరిగా వర్షం పడాలి. ఇలాంటి ప్రార్థనకు సంఘం ఎక్కి రావాలి. నా యేసుని బట్టి బ్రతిమలాడుతున్నాను. కర్మేలు అనుభవానికి మీరు రాగలిగితే మీ జీవితాలలో మంట మండాలి. ఎలాంటి మంట? తడిసిన బలిపీఠాలు అగ్ని చేత కాల్చబడునుగాక. అన్ని స్థలాలలో మండిన బలిపీఠాలు వేరు, కర్మేలులో మండే బలిపీఠం వేరు. ఈ కర్మేలులో ఉన్న బలిపీఠం ఏమిటో తెలుసా? తడిసిపోయింది. ఆ తడిసిపోయింది నా దేవుడు మండించునుగాక. మనల్ని చూసే శత్రువు ఎదురుగా ఉన్నాడు. దండం పెడుతున్నాను. మన చుట్టూ శత్రువులు ఉన్నారు, పైన శత్రువు ఉన్నాడు, పక్కన శత్రువు ఉన్నాడు. మన బలాన్ని తక్కువగా అంచనా వేసి ఒక నీచమైన మాటలు మాట్లాడటానికి శత్రువు బహుగా వీరి ప్రార్థన ఏమాయను, వీరి దేవుడు ఏమాయను, వీరు నమ్ముకున్న చదువుకున్న గ్రంథం ఏమాయను అనేటట్టుగా శత్రుమోక మన మధ్యలో తిరుగుతుండగా మనము దేవుని సన్నిధిలో నూతనమైన బలం పొందిన వారమై లేచి నిలబడినప్పుడు అట్టివారు వాళ్ళ బలము తక్కువని మన బలము ఎక్కువని వాళ్ళు సిగ్గుపడేట్టుగా అట్టి బలిపీఠాలు ఈ మందిరంలో మండునుగాక. నువ్వు ఎక్కడికి బయలుదేరి వెళుతున్నావు? నీ బలిపీఠం మండాలిగా. ఎందుకో తెలుసా? నేను మండుతాను, తడిది కాస్త మండుతుంది, మంట ఎగుస్తుంది, చూసే వాళ్ళకి ఆశ్చర్యం కలుగుతుంది. బయలు ప్రవక్తలంతా ముక్కు మీద వేలేసుకుని అంటారు, మాకున్న బలిపీఠం, మాకున్న ప్రార్థన, మాకున్న శక్తి కొంచెమేనని బయలు ప్రవక్తలు సిగ్గుపడేట్టుగా ఏలియా బలిపీఠాన్ని మండించిన దేవునికే మహిమ కలుగునగాక. ఈ రోజున సహవాసానికి దూరం కాబాకండి, కాపరి అడుగుజాడకు దూరం కాబాకండి, ప్రభు బల్లారాధనకు దూరం కాబాకండి. దేవుని సన్నిధిలో ఒకరి ముఖం ఒకరు చూసుకోవడానికి ఎప్పుడూ దూరం కాకూడదు. కొంతమంది ఒకరి ముఖం ఒకరు చూసుకునే ధైర్యం ఉండదు. అందుకే వాళ్ళ జీవితంలో ఆత్మ చల్లారుతుంది, శోధకుడు బహుగా వాళ్ళని వెంటాడుతాడు. ఒకవేళ మీలో పొరపాట్లు, తప్పిదాలు, ద్వేషం, పగ, ఈర్ష్య ఏమన్నా, నేను నా బలాన్ని నిరూపించే గొర్రెను, నా శత్రువు నన్ను చూసినప్పుడు సిగ్గుపడేటట్టుగా ఉండాలి గనక ఈ గొర్రెల సహవాసంలో నేను సమాధాన పడతాను. అలాంటి అనుభవాల్లో నీవు సాగగలిగితే ఓ విశేషమైన కృప నీకు మెండుగా కలుగుతుందనే విషయాన్ని నేను చెప్పి తీరవలసిన ఓ నగ్న సత్యం. మరొకటి ఏమిటంటే, మీ అందరికీ దండం పెట్టి చెబుతున్నా, మీరు ఎన్నిసార్లు గుడికి వచ్చినా, ఎన్నిసార్లు మోకరించినా, ఎంతసేపు ప్రార్థన చేసినా ఈ ఒక్క మాటే మనసులో పెట్టుకుని, నా తడిసిన బలిపీఠం మండాలి, నా కృంగిన జీవితం లేపబడాలి, దూరమైన నేను మరలా మండాలి, దేవుని కృపావరాలు పోగొట్టుకున్న నేను మరలా అభిషేకించబడాలి. మరి ఈ రోజున ఈ మాటలు వింటుండగా నిజమైన అభిషేకం కలిగిన ప్రార్థనలో ఉంటున్నావా? అలాంటి అనుభూతితో నీవు సాగగలిగితే నీ జీవితం ఎంత దీవెనకరంగా ఉంటుంది. రెండో ప్రార్థన ఏమిటంటే, అక్కడ ఏమీ లేదు, అరిచేయంత మేఘం లేదు, పెద్ద మేఘం లేదు, చిన్న మేఘం లేదు. కానీ నీ ప్రార్థన మేఘం లేని చోట మేఘం పుట్టునగాక. ఈ 2 కార్యాలు జరిగేటట్టుగా నువ్వు కర్మేలుకు చేరగలిగితే నా దేవుడు పరలోకపు శక్తి చేత, పరలోకపు బలము చేత, ప్రార్థనా బలము చేత నిన్ను నా దేవుడు నింపుతాడు. నింపిన తర్వాత అన్యజనులు దీనిని చూచి, అన్యజనులు ఈ ప్రార్థనలు చూచి, అన్యజనులు ఈ నడిపింపును చూచి, అన్యజనులు కాపరి వెనకడుతున్న ఈ గొర్రెలను చూచి నిశ్చయముగా సిగ్గుపడుదురుగాక. మనకున్న బలం తక్కువ, వారికున్న బలము ఎక్కువ. మరి ఈరోజు ఈ మాటలు విన్నాకైనా మన వ్యక్తిగత జీవితంలో నిజంగా అన్యులు మనల్ని చూసి సిగ్గుపడేటట్టుగా వారి బలం తక్కువ, మన బలం ఎక్కువ అని చెప్పగలిగేట్టుగా కర్మేలుకు చేరిన ప్రార్థనా జీవితం ఉందా? కాపరిని వెంబడించే జీవితం ఉందా? కడగబడిన జీవితం ఉందా? హద్దులోనే మనం బ్రతుకుతున్నామా? హద్దు మీరి దాడుతున్నామా? ఎందుకో ఈ 4 విషయాలు మీరు మనసులో పెట్టుకున్నారు. ఎప్పుడైనా హద్దు మీరారా? మీ బలం సన్నగిలుతుంది, సాతానుకు బలం కలుగుతుంది. ఈ క్రమంలో, ఈ హద్దులో, ఈ నడిపింపులో, కాపరి వెనక వాక్యానుసారమైన జీవితంలో మీరు నడవగలిగితే
ఆశ్చర్యమైన ఘనమైన కార్యాలన్నీ నా దేవుడు మీ జీవితంలో చేసి చూపించగలిగిన వాడు. మరొక్క మాట కూడా చెబుతా. ఏలియా బలిపీఠాన్ని గురించి విన్నాం. ఇప్పుడు సమూయేలు ప్రార్థన గురించి విందాం. ఈ సమూయేలు దేవుని ఆలయంలో ప్రార్థన చేస్తున్నాడు. ఎలా ప్రార్థన చేశారో తెలుసా? నీళ్లను కుమ్మరించి ఒక మేక పిల్లను వధించి దహన బలి అర్పించి దేవుని సందులో ప్రార్థన చేస్తున్నాడు. దేవుని సేవకుని దగ్గరికి ప్రజలందరూ పరిగెత్తుకొచ్చారు. దేవుని సేవకుడు మందిరంలో ఉన్నాడు. దేవుని ప్రజలంతా వచ్చారు. అయ్యా మా కొరకు ప్రార్థన చేయి, సమూయేలు శత్రువులు వచ్చారు, మా కొరకు ప్రార్థన చేయి. దైవజనుడా, దైవజనుడు ఎవరు అంటే మందిరంలో దేవుని అగ్ని మధ్యలో నిలిచేవాడు. అది విలువైన సన్నిధి. నా యేసును బట్టి చెబుతున్నా, దేవుడు అనుగ్రహించిన ఈ దహించే అగ్ని పరిచర్య కొనసాగిస్తున్నప్పుడల్లా ప్రజలు వచ్చారు. అయ్యా శత్రువులు వచ్చారు, ఏం చేయాలో చెప్పమంటే మేకపిల్లను వధించాడు, నీళ్లను కుమ్మరించినట్టుగా మొత్తం పోసి ప్రార్థన చేశాడు. వెంటనే ప్రార్థన చేస్తున్నాడండి. ఈ లోపున ఆకాశమందున్న దేవుడు ఈ బలిపీఠం మీద జరిగిన కార్యం, బలిపీఠం మీద జరిగిన ప్రార్థన, బలిపీఠం దగ్గర జరిగిన యాగం నెమ్మదిగా పరలోకానికి వెళితే పరలోకమందున్న దేవుడు ఒకే ఒక ఆజ్ఞ జారీ చేశాడు. వడగండలారా, మేఘములారా, మీరు పరుగులు తీసుకుంటూ వెళ్ళండి. నా ప్రజల మందిరంలోనే ఉంటారు, నా ప్రజల మధ్యలో సేవకుడు ఉంటాడు, సేవకుల దగ్గర వాళ్ళంతా ఉంటారు. అర్పణ జరుగుతూనే ఉంది, మీరు వెళ్ళండి అనగానే అప్పటికప్పుడే కారు మేఘాలు కమ్మి ఆ ప్రాంతమంతా చీకటి గమ్మింది. వడగండ్ల చేత శత్రులంతా చనిపోయిరి, వారు పారిపోయిరి అనే మాట రాయబడుతుంది. ఇంకో మాట కూడా చెబుతాను. అదేమిటంటే మేపుము అన్నాడు. ఏ మేత వెయ్యాలంటే యెషయా గ్రంథంలో నీవు జల్లెడితో జల్లించిన ఉప్పును తీసుకొని, ఆ గింజలను తీసుకొని, ఆ గడ్డిని తీసుకొని వీటికి మేత మేపు అన్నాడు. ఉప్పు కలిగిన మేత సహజంగా పశువులను మేపే వాళ్ళకి తెలుసు. కొన్ని మేతల్లో ఉప్పు కలిపి పెడుతుంటారు. మన ఆత్మీయ జీవితంలో మనం ఎవరమో తెలుసా? దేవుని గొర్రెలో మనం, ఆయన మేపే ప్రజలు. యెషయా గ్రంథంలో రాయబడినట్లుగా ఉప్పు కలిపిన మేత ఏ గొర్రె తిన్నా వారు బలవంతులుగానే ఉందురుగాక. ఉప్పు దేవుని వాక్యానికి సంకేతం, ఉప్పు వేడికి సంకేతం, ఉప్పు దప్పిక తీర్చడానికి సంకేతం. నువ్వు మేసే మేతలో ఈ వాక్యం అనే ఉప్పుండునుగాక, ఇందులోని వేడి నీలోకి వచ్చునుగాక. నా యేసుని బట్టి బ్రతిమలాడుతుండగా నీవు బలవంతులు కావాలి అనుకుంటే తప్పనిసరిగా మేత వేయాలి, అది ఉప్పు కలిసినదై ఉండాలి. నీటి ఓటం మారాలి అనుకుంటే అందులో ఏం వేశాడు? ఉప్పు వేశాడు. బైబిల్ ఆలోచించండి, ఏ వస్తువైనా చెడకుండా ఉండాలి అంటే ఉప్పు వేసి ఉంచాలి. మరి ఈ రోజున ఉప్పు కలిగిన మేత నువ్వు వింటున్నావా? చాలాసార్లు మన వాళ్ళు ఉప్పు కలిపిన మేత అంటే పెద్దగా ఇష్టపడరు. నువ్వు వెళ్ళి సహోదరులతో క్షమాపణ పడు అంటాడు. ఈ ఉప్పు చాలా కష్టం, నీ కలిగినవన్నీ పేదవానికి ఇచ్చి నన్ను వెంబడించు అంటాడు. ఈ ఉప్పు ఇంకా కష్టం. కొన్నిసార్లు ఉప్పుతో ఉన్న బోధ బాధగా అనిపిస్తుంది. అయినను నీవు బలవంతులు కావాలనుకున్నా, నీకు వేడి పుట్టాలన్నా, దాహం కలగకుండా ఉండాలన్నా, నీలో మార్పు కలగాలనుకున్నా, నీ భక్తి చెడిపోకుండా ఉండాలి అనుకుంటే నా దేవుని వాక్యము ఉప్పై నీ జీవితంలో ప్రవేశించునగాక. ఈ ఉప్పు వంటి వాక్యం నీకు వేడిని, సత్తువను, శక్తిని కలుగొచ్చేసి నిన్ను బలవంతునిగా మార్చునుగాక. రెండో మేత ఎలాంటిదంటే నిర్గమాకాండంలో చెప్పాడు, మీరు ఈ భోజనాన్ని చేసేటప్పుడు రొట్టెలను నిప్పుల మీద కాల్చిన ఈ మాంసమును చేదు కూరలతో తినవలెను. అంటే నువ్వు మాంసం కాల్చింది తిన్నప్పుడల్లా చేదు కూర తినాలి. నీ జీవితంలో ప్రతిరోజు ఎంత మాధుర్యాన్ని అనుభవిస్తావో అంత చేదు కూడా పక్కన పెట్టబడుతుంది. కనుక శత్రు బలం కంటే నా బలం గొప్పది కావాలి అంటే నిప్పుల మీద కాల్చబడిన అనుభవంలో నేను ఉండాలి. ప్రతిరోజు మనకు చేదు ఎదురవుతూనే ఉంటుంది. సంతోషం అని పల్లవ పడదామంటే భయంకరమైన వేదన అనే చేదు ఎదురవుతుంది. నువ్వు చేదులను సహించు. అందుకే బైబిల్ ఏముంది తెలుసా? యోబు చక్కని మాట అన్నాడు, మేలు మాత్రమే అనుభవిస్తామా, ఆయన కీడు అనుభవించడానికి మనం సరిపోమా? మేలు కీడు కూడా దేవుని కొరకు అనుభవించుదుమగాక. కొన్నిసార్లు భక్తిలో కొంతమంది జారిపోవడానికి కారణం, కొంతమంది వెళ్ళిపోవడానికి కారణం, కొంతమంది తిరగబడిపోవడానికి కారణం, కొంతమంది నిలవలేకపోవడానికి కారణం, సాతాన్లో చిక్కుబడిపోవడానికి కారణం కాల్చిన మాంసం అయితే బాగానే ఉంది, కానీ చేదు మాత్రం వాళ్ళకు ఉండకూడదు. చేదు వచ్చినప్పుడల్లా మొహం చిట్లిస్తారు, చేదు వచ్చినప్పుడల్లా నోరు తెరుస్తారు, చేదు వచ్చినప్పుడల్లా ఊసేస్తుంటారు, చేదు వచ్చినప్పుడల్లా దూరంగా వెళ్ళిపోతారు.
అంటే నీ జీవితంలో రేపు ఎగిరే బలం నీకు అక్కర్లా, నీ సాతాను కంటే నీకు బలం ఎక్కువ అక్కర్లా. దండం పెడి చెబుతున్నాను, నీ బలము ఎక్కువని, వాళ్ళకున్న బలము తక్కువని ఆ అపవాది సిగ్గుపడినట్లుగా ఉప్పున్న మేతను మేయుదువుగాక. ఈ మేత మేసేటప్పుడట ఆవులాగానో గేదెలాగానో కూర్చుని తినడం కాక పరిగెత్తుతూ చెప్పులు వేసుకోవాలట. ఆ విధమైన వేగం ఉండాలి. నువ్వు బలవంతుడు అనే రుజువు ఎప్పుడంటే, ఇదిగో నేను ఒక్క క్షణమే మరుక్షణం బయలుదేరి వెళ్ళిపోతా అనేటట్టుగా నీ పయనం సాగేటట్టుగా ఉండాలి. ఈ మాటలన్నీ విన్న తర్వాత అయినా నిజంగా ఆ సాతాను బలం కంటే నా బలం ఎక్కువగా ఉండాలని నీవు కోరుకుంటే కడగబడిన జీవితంలో ఉన్నావా? సరిహద్దుల్లోనే భద్రంగా ఉన్నావా? నిజంగా నువ్వు కాపరి వెనకే నడుస్తున్నావా? కర్మేలుగు జరిగిన ప్రార్థనా జీవితమే ఉందా? నువ్వు తినవలసిన మేతనే తింటున్నావా? ఈ రోజైనా ఇక మీద తీర్మానం చేసి, అయ్యా అన్యజనులు నన్ను చూచినప్పుడు వారి బలము తక్కువని సిగ్గుపడేట్టుగా నన్ను బలవంతులుగా, నిన్ను వెంబడించేవాడిగా, నీ సన్నిధిలో కర్మేల్లో నిలిచే ప్రార్థనాపరుడిగా, ఓ ప్రతిష్ట కలిగిన వాడిగా, కాపరి వెనక నడిచేవాడిగా నా జీవితాన్ని చేయవా అని కానీ మీ జీవితాన్ని ఆయన చేతిలో పెట్టగలిగితే ఈ రాసిన దీవెనలన్నీ మీకు కలుగునగాక. తలల వంచండి, ప్రార్థన చేసుకుందాం. దేవాధిపతి వందనాలయ, అపారమైన నీ ప్రేమ కొరకు ధన్యవాదాలు. నీ మాటలు వినే అవకాశం ఇచ్చావందుకు వందనాలు. నిజమే ప్రభువా, మమ్మల్ని నువ్వు ఎంత బలవంతులు చేయాలనుకున్నావో, ఎలా బలపరచాలనుకున్నావో, ఎలా అభిషేకించాలనుకున్నావో, మా బలం ముందు దుష్టుని బలం తక్కువని సిగ్గుపడేట్టుగా చేయాలని నీ రక్తం ద్వారా కొన్నావు. పేరు పేరున నీ బిడ్డలను దీవించి జయ జీవితం అనుభవిస్తూ ముందుకు సాగేట్టుగా బలమైన కార్యాలు జరిగించి మీరు మహిమ పొందాలని యేసు శక్తి కలిగిన నామాన్న ప్రార్థించి విన్నవించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ఆయనే నీ బాధల విమోచకుడు, ఆయనే నీ రక్షకుడు. అద్భుతం జరగబోతున్న రాత్రి ఆరాధనా సమయములు. మొదటి ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు హౌసన్నా మందిర్, రామాయమ్మపేట జంక్షన్ రోడ్, నూజివీడ్ నందు జరుగును. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు హౌసన్నా మందిర్, హనుమాన్ జంక్షన్ నందు జరుగును. మీ ప్రార్థనా వసతుల కొరకు మమ్ములను సంప్రదించవలసిన మా చిరునామా: పాస్టర్ దేవదాస్ గారు, హౌసన్నా మందిర్, నూజివీడ్ రోడ్డు, హనుమాన్ జంక్షన్, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్లు 08656242751, మరి ఒక నెంబర్ 9440772772.